హాయ్ గైస్, ఈరోజు మనం 10th అక్టోబర్ 2023కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఈరోజు చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, బట్ అన్నింటి గురించి కూడా క్లారిటీగా డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేస్తే, ఏ దేశ అధ్యక్షుడు ఆగ్నేసియాలోని మొట్టమొదటి హై స్పీడ్ రైల్వేను ప్రారంభించారు? ఓకే, సో ఎవరైనా సరే ఆగ్నేసియా అంటే సౌత్ ఈస్ట్ కంట్రీస్ ఎవరికైనా, సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అందులో ఒక కంట్రీ ఇండోనేషియా, అండ్ అక్కడ ఇచ్చిన కంట్రీస్ అన్నీ కూడా ఇండోనేషియన్ కంట్రీసే. సో ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో జకార్తా నుండి బాండుంగ్లను కలుపుతూ, అంటే రెండు ప్రధాన నగరాలను కలుపుతూ ఆగ్నేసియాలోనే ఫస్ట్ హై స్పీడ్ రైల్వేని ప్రారంభించారు. ఇది చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ చొరవ కింద ప్రాజెక్ట్ కింద దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎక్కువగా దీన్ని చైనా నిధులతో అయితే ఈ ప్రాజెక్ట్ని అయితే కంప్లీట్ చేశారంట. సో దీని ద్వారా కర్బన ఉద్గారాలు అనేవి తగ్గుతాయి, అంటే సామూహిక రవాణాను ప్రోత్సహించడం. అదేవిధంగా అక్టోబర్ 2015లో సంతకం చేయబడిన చైనా డెవలప్మెంట్ బ్యాంకు 75% ఫైనాన్సింగ్ రుణంతో మిగిలిన 25% కన్సార్టియం అంటే సొంత నిధులతో ఈ ప్రాజెక్ట్ని అయితే కంప్లీట్ చేశారండి ఇండోనేషియాలో. తర్వాత సెకండ్ వన్, నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్ 2వ ఎడిషన్ భారత్ ఎన్సిఎక్స్ 2023ని ఎవరు ప్రారంభించారంటే అజయ్ కుమార్ సూద్. అజయ్ కుమార్ సూద్ వచ్చేసి మన ఇండియాకి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అనమాట. ఆయన భారత ఎన్సిఎక్స్ 2023ని ప్రారంభించారు. సో ఆయన ఈ ప్రోగ్రాంలో మాట్లాడుతూ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్, హార్డ్వేర్ సెక్యూరిటీ అవసరాలు, పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ నెల 20 వరకు 12 రోజుల పాటు ఈ యొక్క ఎక్సర్సైజ్ లేదా ఈ మీటింగ్ అనేది జరుగుతుంది. సో మెయిన్గా ఈ ఎన్సిఎక్స్ 2023 అనేది సైబర్ అటాక్స్ గురించి, సైబర్ ఇష్యూస్ గురించి, సైబర్ రిలేటెడ్ వాటి గురించి, అండ్ అలాంటి వాటిని ఎలా మనము అధిగమించాలనే విషయాల మీద ఇక్కడ డిస్కషన్ అయితే జరుగుతుంది. అండ్ కొంతమందికి వీటి మీద ట్రైనింగ్ కూడా ఇస్తారట. ఓకే, సో దీన్ని ఇన్ట్రూషన్ ఇక్కడ వచ్చేసి మనకి జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్, రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీతో కలిసి దీన్ని కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఇన్ట్రూషన్ డిటెక్నిక్స్ అండ్ మాల్వేర్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ ప్లాట్ఫామ్స్, వర్నబిలిటీ హ్యాండ్లింగ్ అండ్ పెనిట్రేషన్ టెస్టింగ్, నెట్వర్క్ ప్రోటోకాల్స్, డేటా ఫ్లోస్ ఇలాంటి విషయాల మీద శిక్షణ అయితే ఉంటుంది. తర్వాత థర్డ్ వన్, భారత రక్షణ దళాలకు చెందిన వార్షిక ఉమ్మడి హదర్ వ్యాయామం, దాన్ని చక్రవత్ అంటారు. చక్రవత్ 2023 ఎక్కడ నిర్వహించబడింది అంటే గోవా అండి. సో భారత రక్షణ దళాలకు చెందిన వార్షిక ఉమ్మడి వ్యాయామము ఈ చక్రవత్. ఇది 2023 అనేది గోవాలో అక్టోబర్ 9th స్టార్ట్ అయింది. ఇది అక్టోబర్ 11 వరకు కూడా కండక్ట్ చేస్తారు. ఇది సంవత్సరానికి ఒకసారి జరిగే ఎక్సర్సైజ్ అనమాట. ఈ ఎక్సర్సైజ్ మెయిన్ ఏంటంటే, ఏవైనా విపత్తులు వచ్చినప్పుడు అన్ని సాయుధ దళాలు కలిసి ఏ విధంగా పని చేయాలి, ఫ్యూచర్లో ఎలా పని చేయాలి అనే విషయాల మీద ఇక్కడ డిస్కషన్ చేస్తారు. ఈ ఎక్సర్సైజ్లో ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్ అండ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు, ఇలా చాలా సంస్థలు ఓకేనా కలిసి ఇక్కడ డిస్కషన్ చేసుకొని ఫ్యూచర్లో తుఫాన్లు, భూకంపాలు, వరదలు వచ్చినప్పుడు కలిసి ఎలా పనిచేయాలనేది ఇక్కడ ఈ చక్రవర్తిలో జరిగే ఎక్సర్సైజ్ అనమాట. ఎలా పెర్ఫామ్ చేయాలనే దాని మీద ఇక్కడ వ్యాయామం ఉంటుంది. తర్వాత ఫోర్త్ వన్, భారత ప్రభుత్వం ఏ వర్గం విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ స్కీమ్, దాన్నే శ్రేష్ఠ అంటారు, దీన్ని ప్రారంభించింది. శ్రేష్ఠ అనే ఒక స్కీమ్ని ప్రారంభించింది. ఇది ఒక ఎడ్యుకేషన్ స్కీమ్. ఆన్సర్ వచ్చేసి షెడ్యూల్డ్ తెగలు ఓకేనా, అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ అనమాట. షెడ్యూల్డ్ ట్రైబ్, షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల సామాజిక ఆర్థిక అభ్యున్నతి, సమగ్ర అభివృద్ధి కోసం సామాజిక న్యాయ సాధికారిత మంత్రిత్వ శాఖ సో టార్గెటెడ్ పెట్టుకున్న లక్ష్య ప్రాంతాలలోని ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ స్కీమ్, దీన్నే శ్రేష్ఠ, దీన్ని ప్రారంభించిందనమాట. సో ఈ పథకం 2 రకాలుగా అమలు చేస్తారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 2.5 లక్షల పరిధిలో ఉన్న దాదాపు 3,000 మంది షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు సో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ టెస్ట్ ద్వారా ఎంపిక చేసి వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారనమాట. తర్వాత ఫిఫ్త్ వన్, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పట్టా పొందిన మొదటి మహిళ అయిన టాంజానియా అధ్యక్షురాలు ఎవరు? ఆన్సర్ వచ్చేసి సమియా సులుహు హసన్. టాంజానియా ప్రెసిడెంట్ సమియా సులుహు హసన్కు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ద్వారా గౌరవ డాక్టరేట్ అయితే ప్రదానం చేశారు. ఇలా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ద్వారా ఒక డాక్టరేట్ ప్రదానం చేయబడిన ఫస్ట్ ఉమెన్ అనమాట ఆమె. ప్రస్తుతం సామియా తన 4 రోజుల భారత పర్యటనలో ఉన్నారు. అందులో భాగంగా
ఈ డాక్టరేట్ ఆమెకు ప్రదానం చేశారు. టాంజానియా అనేది తూర్పు ఆఫ్రికా దేశం, దాని క్యాపిటల్ డొడోమా. తర్వాత 6th వన్, హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 ప్రకారం అత్యంత సంపన్న భారతీయుడు ఎవరు మన ఇండియాలో అంటే కోర్స్ ముఖేష్ అంబానీ. హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2023ని రిలీజ్ చేసింది. ఇందులో ముఖేష్ అంబానీ గౌతమ్ అదానీని అధిగమించి అత్యంత సంపన్న ఇండియన్గా నిలిచారు. ఈ కాలంలో ముఖేష్ అంబానీ సంపద 2014లో 1,64,100 కోట్ల నుండి సుమారు 8,08,700 కోట్లకు పెరిగిందంట. హురూన్ ఇండియా మరియు 360 వెల్త్ 360 వెల్త్ ఇటీవలే 361 వెల్త్ హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ వీళ్ళిద్దరూ కలిసి ఇస్తున్నారనమాట. అంటే ఎవ్రీ ఇయర్ కూడా హురూన్ ఇండియా వాళ్ళు 360 వెల్త్ వాళ్ళు కలిసి ఈ రిచ్ లిస్ట్ని రిలీజ్ చేస్తున్నారు. లేటెస్ట్ రిచ్ లిస్ట్ ప్రకారం 4,74,800 కోట్ల ఆస్తులతో అదానీ సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఫస్ట్ ముఖేష్ అంబానీ ఉన్నారనమాట. నెక్స్ట్ యాక్చువల్గా అదానీ ఉండాల్సిందే, బట్ రీసెంట్గా జరిగిన కొన్ని ఇష్యూస్ వల్ల అదానీ గ్రూప్ యొక్క క్యాపిటల్ తగ్గిపోయిందనమాట. అదే లాభాలు తగ్గాయి. తర్వాత 7th వన్, మొరాకోలో జరిగే G20 ఆర్థిక మంత్రుల సెంట్రల్ బ్యాంకుల గవర్నర్ల సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి ఎవరు నాయకత్వం వహించారు? సో నిర్మలా సీతారామన్ అండి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ రోజు నుంచి 6 days వరకు కూడా 6 రోజుల పాటు మొరాకో రాజధాని మార్కేజ్లో పర్యటనలో ఉన్నారనమాట. ఆమె అక్కడ పర్యటనకు వెళ్ళడానికి కారణం ఏంటంటే G20 ఆర్థిక మంత్రులు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల మీటింగ్ ఒకటి, నెక్స్ట్ ప్రపంచ బ్యాంక్ అంతర్జాతీయ ద్రవ్యనిధి యాన్యువల్ మీటింగ్ ఒకటి, ఇందులో పాల్గొనడానికి ఆమె వెళ్ళడం జరిగింది. అండ్ మన ఇండియాకు చెందిన ప్రతినిధి బృందంతో వెళ్ళారు. ఈ ప్రతినిధి బృందంలో RBI గవర్నర్ శక్తికాంత్ దాస్ కూడా ఉండడం జరిగింది. అండ్ RBIకి సంబంధించిన కొంతమంది ప్రతినిధులు ఇందులో ఈ యొక్క మన ఇండియా టీంలో మెంబర్స్గా ఉండడం జరిగింది. ఇందులో ఇండోనేషియా, మొరాకో, బ్రెజిల్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్తో మన ఇండియా ద్వైపాక్షిక సమావేశాలు అక్టోబర్ 11 నుండి 15 తేదీల మధ్య నిర్వహించడం జరుగుతుందండి. ఓకే, సో అది. నెక్స్ట్ 8, 16వ అగ్రికల్చర్ సైన్స్ కాంగ్రెస్ ఆతిథ్య నగరం ఏది? ఆన్సర్ వచ్చేసి కొచ్చి. 16వ అగ్రికల్చరల్ సైన్స్ కాంగ్రెస్ కేరళ రాష్ట్రం కొచ్చిలో హోటల్ లే మెరిడియన్లో కేంద్ర ఫిషరీస్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పురుషోత్తం రూపాలా ప్రారంభించారు. ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో వ్యవసాయ ఆర్థికవేత్తలు, శాస్త్రవేత్తలు, విధాన నిర్ణేతలు, విద్యావేత్తలు, రైతులు మరియు పారిశ్రామికవేత్తలతో సహా విభిన్న నిపుణుల బృందాన్ని కొచ్చిలో 4 రోజుల పాటు వ్యవసాయ శాస్త్రం, ఆవిష్కరణలకు సంబంధించిన చర్చలు, కార్యకలాపాల్లో పాల్గొనేందుకు ఇక్కడ మీట్ అయ్యారండి. సో అగ్రి ఫుడ్ వ్యవస్థను డెవలప్ చేయడం కోసం ఏమేమి చేయాలనే విషయం మీద ఇక్కడ డిస్కషన్లు అయితే జరుగుతాయి మెయిన్గా. ఓకేనా? అయితే ఈ కార్యక్రమాన్ని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ నిర్వహిస్తోంది. ICAR సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హోస్ట్ చేస్తుందన్నమాట. ఓకేనా? అండ్ ఇది ఫస్ట్ టైం కేరళలో గుర్తించబడింది ఈ ఇన్స్టిట్యూషన్. ఇది సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని ఫస్ట్ టైం కేరళలో ఏర్పాటు చేశారు. అక్కడ ఇది హోస్ట్ చేస్తుందన్నమాట ఈ 16వ అగ్రికల్చర్ సైన్స్ కాంగ్రెస్. అంటే అగ్రికల్చరల్ రిలేటెడ్ విషయాల మీద డిస్కస్ చేసుకోవడానికి. సో అగ్రికల్చరల్ రిలేటెడ్ ఎవరైతే దానికి సంబంధించిన వ్యక్తులు ఉంటారో వాళ్ళందరూ కలిసి ఇక్కడ డిస్కస్ చేయడానికి, లైక్ ఫార్మర్స్ కావచ్చు, విధాన నిర్ణేతలు, సైంటిస్టులు, ఎకనామిస్ట్స్, ఇలా అందరూ కూడా ఇక్కడ డిస్కస్ చేస్తారు. తర్వాత 9, ఇటీవల భారతదేశం ఏ దేశంతో డిజిటల్ పరివర్తన సముద్ర రంగంపై అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది అంటే టాంజానియా అండి. సో మనందరికీ తెలుసు టాంజానియా అధ్యక్షురాలు మన దేశ పర్యటనలో ఉన్నారు. అయితే ఈ రెండు దేశాల మీద డిజిటల్ పరివర్తన, సముద్ర రంగం, క్రీడలు ఇలా సహా వివిధ రంగాల్లో ఒప్పందాలు అయితే జరిగాయి అన్నమాట. ఒక దేశంతో ఒక దేశం హెల్ప్ చేసుకోవడానికి. అవి ఏంటంటే క్రీడలు, సముద్ర పరిశ్రమ, సాంస్కృతిక మార్పిడి, టాంజానియాలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు, డిజిటల్ పరివర్తన కోసం జనాభా స్థాయిలో అమలు చేయబడిన విజయవంతమైన డిజిటల్ సొల్యూషన్స్ గురించి డిస్కషన్ అండ్ పార్ట్నర్షిప్, అండ్ వైట్ షిప్పింగ్ సమాచారాన్ని పంచుకోవడం ఈ ఒప్పందాలు అనమాట. ఓకేనా? మొత్తం 6 ఒప్పందాలు ఇవి చేసుకోవడం జరిగింది. తర్వాత 10, ఏ సంస్థ మొదటి ఇండియన్ మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ని నిర్వహిస్తోంది? యునైటెడ్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండి. దేశంలో పురాతన పర్టికులర్గా చూసుకుంటే అన్నింటినీ యూనిటీగా డెవలప్ చేయడం కోసం ఏర్పాటైన ఒక థింక్ ట్యాంక్, విధానపరమైన సంస్థ అంటారు. దాన్నే యునైటెడ్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, అంటే లైక్ నీతి ఆయోగ్ లాంటిది అనమాట, లైక్ అంతే. సో ఇది జాతీయ ఉపన్యాసం, సాంస్కృతిక క్యాలెండర్లో అంతరాన్ని పరిష్కరించడానికి మొదటి ఇండియన్ మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ని నిర్వహిస్తుందండి. అంటే
పర్టికులర్గా చెప్పాలంటే మిలిటరీ రిలేటెడ్ ఆ వారసత్వాన్ని ప్రదర్శించడం కోసం ఈ ఫెస్టివల్ని కండక్ట్ చేస్తుంది యునైటెడ్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. దేశం యొక్క గొప్ప సైనిక వారసత్వం అండ్ ఆ రిలేటెడ్ సాంప్రదాయాలు వాటి గురించి అవగాహన పెంచడం, ప్రజెంట్ ఉన్న సేఫ్టీ అండ్ వే ఆఫ్ థాట్స్, సైనిక సామర్థ్యంలో సొంతంగా అభివృద్ధి చెందడం, ఇలాంటి విషయాల మీద మనకి ఈ ఫెస్టివల్ అనేది అవగాహన కల్పిస్తుంది. అక్టోబర్ 21, 22 తేదీల్లో నిర్వహించాలని డెసిషన్ తీసుకోవడం జరిగిందనమాట. తర్వాత 11, ప్రో కబడ్డీ లీగ్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి మొహమ్మద్ రేజా షాదుల్ లూయి చియానెహ్. ప్రో కబడ్డీ లీగ్ 10వ సీజన్ అయితే జరగబోతుంది. దీనికి సంబంధించిన వేలం అయితే వేశారనమాట, ప్లేయర్స్ వేలం. ఈ వేలంలో ఇరాన్కి చెందిన మొహమ్మద్ రేజా సాదుల్ లూయి చియానెహ్ రికార్డు ధర పలికాడు అనమాట. ముంబైలో జరిగిన వేలంలో రైడర్ డిఫెండర్ అయిన షాదులూయిని పునేరి పల్టన్ వాళ్ళు 2.35 కోట్లకు ఆయన కొనుగోలు చేశారు. దాంతో ఈ ప్రో కబడ్డీ లీగ్ చరిత్రలో అత్యంత ఖరీదైన ప్లేయర్గా ఆయన నిలవడం జరిగింది. సో భారత స్టార్ మనీందర్ సింగ్ను 2.12 కోట్లకు బెంగాల్ వారియర్స్ వాళ్ళు కొనుక్కున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ వేలం ప్రక్రియలో 12 జట్లు పార్టిసిపేట్ చేస్తున్నాయి. తర్వాత 12, చికాగో మారథాన్ 2023లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన అథ్లెట్ ఎవరు? కెల్విన్ కిప్తం. చికాగో మారథాన్ 2023లో కెన్యాకి చెందిన కెల్విన్ కిప్తం పురుషుల టైటిల్ గెలుచుకున్నాడు. టైటిల్ గెలవడమే కాదు, 2 గంటల 35 సెకండ్ల సమయంలో కొత్త వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడనమాట. సో ఎందుకంటే ఇంతకుముందు 2 గంటల 1 నిమిషం 9 సెకండ్ల ప్రపంచ రికార్డు ఉండేది. ఇప్పుడు దాన్ని క్రాస్ చేశాడనమాట మనోడు. కాబట్టి చికాగో మారథాన్లో వరల్డ్ రికార్డ్ కలిగిన వ్యక్తి కెల్విన్ కిప్తం. సో మారథాన్ మీన్స్ ఒక రన్నింగ్ అండి, పరుగుల పోటీ. ఓకేనా? సో అయితే ఇది యాక్చువల్గా 3rd ఇన్నింగ్ అనమాట అయింది కెల్విన్ కిప్తింది. అతను స్టార్టింగ్ వాల్సేనియాలో, తర్వాత ఏప్రిల్లో లండన్ మారథాన్లో గెలిచాడు. పాత చికాగో మారథాన్ రికార్డు 2 గంటల 3 నిమిషాల 45 సెకండ్లు. కెన్యా డెన్నిస్ కిమ్మెంటో 2013లో ఆ రికార్డు నెలకొల్పాడు. ఇప్పుడు ఆ రికార్డ్ని కెల్విన్ కిప్తం అయితే కంప్లీట్ చేశాడండి. తర్వాత 13, భారతదేశంలో తపాలా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే అక్టోబర్ 10. మన ఇండియాలో వరల్డ్ వైడ్గా అయితే అక్టోబర్ 9. రెండింటికి 1 డే గ్యాప్ అంతే. ప్రపంచంలో అత్యంత విస్తృతంగా పనిచేస్తున్న ప్రభుత్వ తపాలా సేవ అయిన ఇండియన్ పోస్ట్ సేవను గుర్తించుకోవడం ఈరోజు లక్ష్యం. సో తెలుసు కదా ఇండియన్ పోస్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్ కీ రోల్ పోషించింది ఒకప్పుడు. సో ఇండియా పోస్ట్ను 1854లో లార్డ్ డల్హౌసీ స్థాపించారు. తర్వాత 14, ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే అక్టోబర్ 10 అండి. సో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని ఎవ్రీ ఇయర్ అక్టోబర్ 10న మన ఆల్ ఓవర్ వరల్డ్లో సెలబ్రేట్ చేస్తారు. మానసిక ఆరోగ్యం గురించి అవగాహన కల్పించడమే మెయిన్ దీని ఉద్దేశం. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం యొక్క థీమ్ మానసిక ఆరోగ్యం సార్వత్రిక మానవ హక్కు, మెంటల్ హెల్త్ ఈజ్ ఏ యూనివర్సల్ హ్యూమన్ రైట్ అనే థీమ్తో సెలబ్రేట్ చేస్తున్నాం. నెక్స్ట్ 15, భారతదేశంలో గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ డే ఎప్పుడు జరుపుకుంటారు? అక్టోబర్ 10. సో ఇండియా గవర్నమెంట్, ఇండియన్ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ వీళ్ళిద్దరూ కలిసి అక్టోబర్ 10వ తేదీన మన ఇండియాలో ఫస్ట్ టైం ఈ సంవత్సరం ఏంటంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ డేని సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ డే మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన ఇండియాలో తయారు చేయబడిన ఔషధ ఉత్పత్తులను క్వాలిటీ స్టాండర్డ్స్ను మెయింటైన్ చేసేలా ప్రోత్సహించడమే దీని ఉద్దేశం అండి, అంతే. ఓకేనా? ఎందుకంటే రీసెంట్గా తెలుసు మనకు ఆఫ్రికన్ కంట్రీస్లో మన మందులు వాడి అక్కడ కొంతమంది పిల్లలు చనిపోయారని స్వయంగా WHO చెప్పింది కొన్ని టానిక్స్ వాడి. సో ఇలాంటి టైంలో ఈ గుడ్ ప్రాక్టీసింగ్ డే అనేది చాలా ఇంపార్టెంట్ అని గుర్తు చేసుకోవడం కోసం ఈ డే సెలబ్రేట్ చేస్తాం. అంటే అందులో ఒక భాగం అని కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా? సో ఒకసారి మనకి రివ్యూ చూద్దాం. ఏ దేశ అధ్యక్షుడు ఆగ్నేషియాలో మొట్టమొదటి హైస్పీడ్ రైలు ప్రారంభించారంటే ఇండోనేషియా. నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్ 2023 రెండో ఎడిషన్ భారత్ NCX 2023 ఎవరు ప్రారంభించారంటే అజయ్ కుమార్ సూద్. భారత రక్షణ దళాలకు చెందిన వార్షిక ఉమ్మడి హదర్ వ్యాయామం చక్రవర్తి 2023 ఎక్కడ నిర్వహించబడిందంటే గోవా. భారత ప్రభుత్వం ఏ వర్గం విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ స్కీమ్స్ రాష్ట్రాన్ని ప్రారంభించిందంటే షెడ్యూల్డ్ తెగ వాళ్ళకి. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ పట్టా పొందిన మొదటి మహిళ అయిన టాంజానియా అధ్యక్షురాలు ఎవరు అంటే సమియా సులుహు హసన్. అండ్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 ప్రకారం అత్యంత సంపన్న భారతీయుడు ఎవరు అంటే ముఖేష్ అంబానీ. అండ్ మొరాకోలో జరిగే G20 ఆర్థిక మంత్రులు సెంట్రల్ బ్యాంకుల గవర్నర్ల సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి ఎవరు నాయకత్వం వహించారు అంటే నిర్మలా సీతారామన్. 16వ అగ్రికల్చర్ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ నిర్వహించబడుతుందంటే కొచ్చి. తర్వాత ఇటీవల భారతదేశం ఏ దేశంతో డిజిటల్ పరివర్తన సముద్ర రంగంపై అవగాహన ఒప్పందం చేసుకుందంటే టాంజానియా. ఏ సంస్థ మొదటి ఇండియన్ మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ నిర్వహిస్తోందంటే యునైటెడ్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. తర్వాత ప్రో కబడ్డీ లీగ్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడు ఎవరు అంటే మొహమ్మద్ రెజా సాదిలూయి చియానెహ్.
అండ్ చికాగో మ్యారథాన్ 2023లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన అథ్లెట్ ఎవరు అంటే కెల్విన్ కిప్తం. భారతదేశంలో తపాలా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే అక్టోబర్ 10. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అంటే అక్టోబర్ 10. భారతదేశంలో గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ డే ఎప్పుడు జరుపుకుంటారంటే అక్టోబర్ 10. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.